2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. మహిళల పైన జరుగుతున్న హింస ఏదైతే ఉందో సార్, రోజు రోజుకి పెరుగుతుంది అని చెప్పొచ్చు. అందులో భాగంగానే మేడిపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, భర్తే తన భార్యను, అది కూడా 5 నెలల గర్భిణీ స్త్రీని అతి కిరాతకంగా దారుణంగా చంపడం మనమైతే వింటున్నాం. అండ్ అందులో భాగంగానే 2 ప్రాణాలను తను అతి కిరాతకంగా చంపడం అనేది చాలా దారుణం. ఇలాంటి సందర్భాల్లో చట్ట ప్రకారంగా అతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? రోజు రోజుకి ఎన్నో రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అయితే మనం చూస్తున్నాం. వీటికి గల కారణాలు ఏంటి సార్? చాలా దారుణం సిరి గారు. గడిచిన 2 రోజులుగా మనం న్యూస్ల్లో, పేపర్లో, వీటన్నిటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మేడిపల్లిలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఒక సంఘటన. భార్య అందున గర్భవతి, 5 నెలల గర్భవతి. అది కూడా ఎంతో ప్రేమించి ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు. పెద్దల్ని ఒప్పించి, వారి యొక్క 2 కులాలు కూడా వేరువేరినప్పటికి కూడా ఇద్దరిని ఒప్పించి వారి అంగీకారంతో ఇష్టంతో పెళ్లి చేసుకొని హైదరాబాద్ వచ్చి, వికారాబాద్ వాస్తవ్యులు ఇద్దరు కూడా. అతని పేరు మహేందర్ రెడ్డి, ఆమె పేరు స్వాతి. అక్కడ నుంచి రీసెంట్గా మన జనవరిలో హైదరాబాద్ రావడం. అది కూడా పెద్ద ఏజ్ ఏం కాదు, చాలా చిన్న ఏజ్లో వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా చిలుకానగర్ అంటారు దాన్ని. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఉప్పల్ ఆ ప్రాంతం అంతా చిలుకానగర్ ఏరియాలో వీళ్ళు ఒక హౌస్లో, ఒక బాలాజీ హిల్స్ ఏరియాలో ఉంటున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఏదో మరి మనస్పర్ధలు, చిన్న చిన్న గాలివా, చిన్న చిన్న మాటలకు వాళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకోవడం. అమ్మాయి కూడా పంజాగుట్లో ఓ టెలికాలర్ జాబ్ చేస్తుంది. అతను కూడా ఇక్కడ జాబ్ ప్రత్యేకంగా అంటే ఒక జాబ్ అంటూ లేకుండా అతను జాబ్ సెర్చింగ్ ఉన్నాడైనా. ఇటువంటి సందర్భంలో ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత కూడా ఆ కన్సీవ్ ఇంతకుముందు కూడా ఒకసారి కన్సీవ్ అయితే తీసేయమని చెప్పి, అబార్షన్ చేయమని చెప్పి ఫోర్స్ఫుల్గా ఒకసారి తీసేయడం జరిగింది. మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఆమె కన్సీవ్ అయింది, అది కూడా 5th మంత్. ఈ క్రమంలో మొన్న 22వ తారీఖు నాడు ఆ ఇంట్లో చిన్న ఒకరి కొంచెం మాట గట్టిగా మాటలు పెరిగి ఎందుకు అనుకున్నారో తెలియదు. అంటే ఏదో రకమైన కక్ష పెట్టుకున్నాడు ఆయన. మగవాడిని అని చెప్పి ఒక పశువులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం అంతవరకు పర్వాలేదు, కానీ మితిమీరిపోయి, శృతి మించిపోయి మరి ఒక వ్యక్తిని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. అది భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. రోజుకొక రకాలైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా మన కూకట్పల్లిలో జరిగినటువంటి ఓ 15 ఏళ్ళ కుర్రాడైతేనే అది ఇంకా ఆ న్యూస్ ఇలా మనం మర్చిపోకముందే ఇమీడియట్గా ఇటువంటి సంఘటన మరలా సమకాలీన సమాజంలో ఇటువంటి జరిగి సర్వత్రా చర్చనీయాంశంగా మాట్లాడుకున్నది కూడా కొంత బాధాకరమైన విషయమే. ఇప్పుడు మేడిపల్లి జరిగిన సంఘటన కూడా నిన్న పద్మజ గారు అక్కడ అడిషనల్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ కూడా ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు ఎలా జరిగింది, ఆ హంత కూడా ఎలా చేయడం జరిగిందని చెప్తుంటేనే కాసేపు గూజ్ బంప్స్ వచ్చాయి శ్రీగారు. ఆమె చెప్తున్న మాటలు ఆ డిపార్ట్మెంట్లో పోలీస్ ఎంక్వైరీ చేసి ఎలా జరిగింది ఏమిటని చెప్తుంటే అసలు ఇలా ఉంటారా మనుషులు అన్నటువంటి. అంటే గట్టిగా చూస్తే ఆయనకు ఒక 20-21 ఏళ్ళ వయసు ఉంటుంది. మొన్న జరిగిన అబ్బాయి ఒక 14-15 ఏళ్ళ కుర్రాడు. వీడికి ఒక 20-21 సంవత్సరాలు, అంతే. పెద్ద తేడా కూడా వీడికి ఏం పెద్దగా లేదు. ఆ కుర్రాడు తన భార్యని ఒక హెక్సా బ్లేడ్ అంటారు మార్కెట్లో, అంటే రంపం అంటారు, రంపపు కత్తి, హెక్సా బ్లేడ్. ఆ హెక్సా బ్లేడ్ ఇంట్లో మార్నింగ్ గొడవైంది, ఈవినింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత హెక్సా బ్లేడ్ తోటి ఆమెను గట్టిగా కొట్టి ఆమెను పడవేసేసిన తర్వాత ఈ రంపాన్ని తీసుకొని ఒక చెట్టు కొమ్మని ఎట్లయితే నరుకుతారో, ఒక కట్టిని ఎట్లయితే మనం రంపంతో ఎట్లయితే హెక్సా బ్లేడ్తో చేస్తామో ఆ రకంగా ఆమె యొక్క శిరస్సుని తన మొండి నుంచి వేరు చేసేసాడు. కాసేపటి తర్వాత చేతులు కాళ్ళని వేరు చేసేసాడు. మధ్యలో చేతులు తీసేసాడు, కాళ్ళు తీసేసాడు, కేవలం మొండాన్ని మాత్రం వేరు చేసి పెట్టుకున్నాడు. తర్వాత అక్కడితో ఆగల ఆ తలను పట్టుకొని ఒక సంచిలో వేసుకొని, బ్యాగులో వేసుకొని ప్రతాప సింగారం అంటారు. అంటే ఉప్పల బ్యాక్ సైడ్ పోతే ఈ మూసీ ఏదైతే ప్రవహిస్తుందో ఈ మూసీ కాలువలన్నీ కూడా హుసేన్ సాగర్ ట్యాంక్ బండి వాటర్ అంతా కూడా ప్రతాప సింగారం అంటారు. గౌరెల్లి, ప్రతాప సింగారం అంటే మనం వరంగల్ హైవే రోడ్లో మనం ఏదైతే మాట్లాడతామో, వరంగల్ హైవే రోడ్ దగ్గర మనం ఉప్పల్ దగ్గర టర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఉప్పలకి పెద్ద కాలువ వస్తుంది. ఆ కాలువ నుంచి అక్కడ అన్ని రకాల కాలువలు మిక్సప్ అవుతాయి. అందుకే వాటర్ కూడా చాలా పొల్యూట్. బోడుప్పల్ దాటిన లోపల గౌడెల్లి దాటి ఉన్నది ప్రతాప సింగారం అంటారు. ఆ ప్రతాప సింగారం ఏరియా దగ్గరికి తీసుకెళ్ళి ఆమె అక్కడ ఒక్కొక్క ట్రిప్పులో వెళ్ళి ఒక్కొక్క పార్ట్ను అక్కడ పడేయడం. అంటే చేతులు ఒకసారి, కాళ్ళు ఒకసారి, శిరస్సును ఒకసారి పడేశాడు. మరలా మొండెని తీసుకెళ్దామంటే ఎందుకో కానీ అక్కడ బరువు ఎక్కువైపోయి ఆ మొండెని తీసుకెళ్ళలేకపోయాడు. ఈరోజు అనుకున్న సమయం దాటిపోయింది. తర్వాత ఏం చేశాడు, అక్కడితో ఆగలేదట. ఆగకుండా ఏం చేసి తన సిస్టర్కి ఫోన్ చేసి ఇట్లా మీ వదిన కనిపించట్లేదని చెప్పి ఒక విషయాన్ని వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. ఎవరి సిస్టర్కి? ఇతని యొక్క సిస్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆవిడ ఎందుకు వీడి మాటలు అనుమానాస్పదం అయితే అక్కడ ఒక పర్సన్ గోవర్ధన్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్తో మాట్లాడి ఇద్దరు కలిసి ఉప్పల పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా భార్య కనిపించట్లేదు, వీడే చేసి అంత చేసిన తర్వాత మళ్ళీ అమాయకంగా వెళ్ళి నా భార్య కనిపించట్లేదని చెప్పి మాట్లాడడం జరిగింది.
అయితే పోలీసులు ఏమన్నారంటే ఇది మా పరిధిలోకి రాదు, ఇది మేడిపల్లి పిఎస్లోకి వస్తుందంటే మరలా మేడిపల్లి పిఎస్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ పోలీసుల యొక్క నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఒక మనిషిని వాళ్ళు మొత్తం చూడంగానే స్కాన్ చేస్తారు. నిజంగా జరిగిన వ్యక్తి, కరుడుగట్టిన తీవ్రవాద, టెర్రరిస్టా, నిజంగా డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఈరోజు నేరం చేసి తప్పించుకోవడం అనేది దుస్సాధ్యం. అటువంటిది వ్యక్తి తన యొక్క కథలెక్కదో తను మాట్లాడే విధానం డౌట్ వస్తుంది. ఇంటికి వెళ్దాం పదంటే ఆ గోవర్ధన్ కూడా ఇంటికి తీసుకెళ్ళా, ఒక ఇంటికి పోదాం పదండి. ఇంటికి వెళ్ళేసరికల్లా ఆ ఇంటిలో ఆ ముండెం కనిపించింది, తల, శిరస్సు, చేతులు లేనటువంటి జస్ట్ ఒక పార్ట్ మిగిలింది. మనకు యానిమల్లో కూడా మనం ఆ దృశ్యంలో చూస్తేనే కడుపులో దేవరించి మనం చేయలేకపోతాం. ఎంత కర్కశకుడైనా, ఎంత ఏ కసబ్ లాంటి తీవ్రవాది కూడా అట్లా చేయలేము. అలాంటిది వాడు తన కట్టుకున్న భార్యని, అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అంత పాశవికంగా, అంత అమానుషంగా ఆమెని, ఆ తల్లిని, ఆ అమ్మాయిని పాపం అంత దారుణంగా చంపేసి చివరికి ఏం చేసేవారో కదా అని 4 పీకితే అప్పుడు చెప్పింది నేను తీసుకెళ్ళి మేము ఆ మూసీ నదిలో పడేశానంటే నిజంగా పోలీసులకే కాసేపు మచ్చమట్లు పట్టాయండి. ఇలాంటి కర్రస్ట్ అంటే మన చుట్టూ, మన సమాజంలో, మన ఇంటి చుట్టూ, మన వీధిలో, మన ఊరు వాళ్ళు, మన కాలనీలో, మన సొసైటీలో, మన గేటెడ్ కమిటీలో ఇట్లాంటి వ్యక్తులు ఉంటారండి. ఎవరు బయట చూడడానికి వ్యక్తులు బాగానే ఉంటారు, కానీ ఎవరి మనసులో ఏ మర్మం ఉందో తెలియదు. ఆ నిజాల పెరుమాళకి ఎరిక అన్నట్టుగా ఆ భగవంతుడికే తెలియాలి ఆ మనిషిలో ఉన్నటువంటి మాయా మర్మం తెలియకుండా. ముఖ్యంగా భార్య మనం చూస్తుంటే ఆ కట్టుకున్న భర్తే సర్వస్వం అని చెప్పి తన పుట్టింటి వారిని, తన తోడబుట్టి వాళ్ళని అందరినీ విడిచిపెట్టి ఆ భర్తతో చేయి పట్టుకొని తన భర్తే సర్వస్వం అని చెప్పి వచ్చిన తర్వాత ఇటువంటివి జరుగుతుంటే ఇంకా ఇటువంటి సమాజంలో ఉండి ఇలాంటివి వినడం అంటే కాస్త ఒక విషయంలో మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి మనం ఆధునిక సమాజంలో వెళ్తున్నామా లేకపోతే ఆటవిక సమాజానికి వెళ్తున్నాం అన్నది కాస్త మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. శ్రీ గారు, ఈ సంఘటన మాత్రం అత్యంత దారుణం. ఇక మీరు సెక్షన్స్ గురించి అడిగారు, సరే వీడు తీవ్రమైనటువంటి నేరారోపణ కాబట్టి ఖచ్చితంగా వాడి మీద ఉరిశిక్ష వేస్తారా, కారాగార శిక్ష వేస్తారని మన చట్టాలు, ఇంకా న్యాయాలు, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బలమైన సాక్ష్యాధారాలు కావాలి. వాడే చేసినట్టుగా ఉన్నటువంటి ఆధారాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా కోర్టులు, చట్టాలు శిక్షిస్తాయి. కానీ ఇటువంటి నేరాలు చేయాలంటేనే, ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా ఉన్నటువంటి చట్టాలు ఇస్తే బాగుంటుందని చెప్పి బీయింగ్ అన్ అడ్వకేట్గా నా ఆలోచన. అంటే ఎన్ని రకాల కఠిన శిక్షలు వేసేటప్పుడు కూడా ఇటువంటిది తన సాటి మనిషిని ఈ రకంగా తన వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించినటువంటి ఏదైతే ఉందో అటువంటి ఓవరాల్గా భయపడే విధంగా చట్టాలు ఇస్తే బాగుంటుందని. అంతకుమించి మనం ఒక ఇండియన్ సిటిజన్గా మనం అంతకుమించి మనం ఏం చెప్పలేము. సిరి గారు సార్, ఫైనల్గా అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన సహస్ర ఇన్సిడెంట్లో కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మేడిపల్లిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఇలాంటి ఇన్సిడెంట్ ఫర్దర్గా జరగకుండా ఉండాలి అంటే చట్ట ప్రకారంగా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎలాంటి మార్పు అనేది రావాలి సార్? ఇంటి నుంచి మార్పు రావాలి. శ్రీ గారు, మార్పు అనేది ఒక ఇల్లు బాగుందనుకోండి, ఒక భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల మధ్య అన్యోన్యత పెరిగితే తప్పనిసరిగా తల్లిదండ్రులు మంచి మార్గంలో వెళ్ళగలిగితే ఒక మంచి దిశానిర్దేశం తమ పిల్లలకి అందజేస్తారు. అందుకే అంటారు ముందుగా మహిళ చదువుకుంటే ఆ ఇల్లు బాగుంటుంది. ముందు మహిళ, ఆడపిల్లలు ఇంట్లో తల్లి బాగుండాలి. విద్యాబుద్ధులు ముట్టగానే మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి కరెక్ట్గా ఒక దిశానిర్దేశం చేయగలిగితే ఎప్పుడైతే స్త్రీకి అందుకని అంటారు, వేదాలు కూడా చెప్తాయి, మన పురాణాలు చెప్తాయి, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ స్వేచ్ఛగా విహరించగలుగుతుందో తప్పనిసరిగా ఆ ఇల్లు బాగుంటుంది. ఇక్కడ స్వేచ్ఛగా విహరించాలంటే తల్లి తన పిల్లలకి ఎవరి మీదైనా శత్రుత్వం ఉండొచ్చు, కానీ తన కడుపును పుట్టిన పిల్లల మీద ఏ ఒక్క తల్లికి కూడా మాతృత్వ ధోరణి ఉండడం తప్పించి కక్ష సాధింపు ఉండదు. సో విద్యాబుద్ధులు, సరైన మార్గనిర్దేశం, ఒక మంచి చెడు అని చెప్పగలిగితే మంచి సమాజం అన్నది స్త్రీల ద్వారా మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.